మిత్రులారా, మీకు స్వాగతం. భారతదేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మీకు వినిపిస్తాను. దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారం కథ. దీనిలో మనం ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు. మా కథ ఇక్కడ మొదలవుతుంది. ఇప్పుడు మనము మత్స్యావతారం గురించి తెలుసుకుందాము. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ నా ముద్దుల మనవరాలు హియస్వి నా దగ్గరికి వచ్చింది. అమ్మమ్మ, ఈరోజు దశావతారాల కథల గురించి చెబుతావు కదా అని అడిగింది. అవునమ్మా, చెప్తాను పద. చెడ్డవారిని చంపి అంటే శిక్షించి మంచివారిని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలు అంటే 10 అవతారాలు ఎత్తాడు. అందులో మొదటిది ముఖ్యమైనది మత్స్యావతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి 2 విధాలుగా రక్షిస్తాడు. అనగనగా సత్యవ్రతుడు అనే రాజు ద్రావిడ దేశాన్ని అంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. అతడు శ్రీ మహావిష్ణువు భక్తుడు. ప్రతిరోజు నది స్నానం చేసి తర్పణాలు అంటే ప్రతిదినం సూర్య నమస్కారాలప్పుడు వదిలే నీరు, ఆ నీరుని వదులుతూ శ్రీ మహావిష్ణువు జపం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సత్యవ్రతుడు ఉదయాన్నే నదీ తీరానికి వెళ్లి నదిలో స్నానం చేసి సూర్యనారాయణ స్వామికి తర్పణం వదలడానికి 2 చేతులలో అంటే దోసిలి నిండా నీరు తీసుకుంటాడు. అందులో ఒక చేపపిల్ల ఉంది. అది విన్న మనవరాలు సంతోషంతో ఇలా అంటుంది, హాయ్, చేపపిల్ల వచ్చిందా? మనలాగే దాన్ని కూడా అక్వేరియంలో పెట్టారా? అమ్మమ్మ నవ్వుతూ, అయ్యో కాదు తల్లి, మనలాగా అప్పుడు అక్వేరియం లేదు. అప్పుడు ఆ మహారాజు దోసిట్లో నీళ్లను వదిలేటప్పుడు ఆ చేపపిల్ల మనుష్య భాషలో, ఓ రాజా, నన్ను నదిలోకి వదలొద్దు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, నన్ను రక్షించు అని అంటుంది. అప్పుడు ఆ రాజు చేపపిల్ల మనుషుల భాషలో మాట్లాడ్డమేంటి అని మనస్సులో అనుకుంటూ దానిని తన కమండలంలో వేస్తాడు. కమండలం పక్కన పెట్టి జపం చేస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత చూస్తే ఆ చేపపిల్ల ఇలా అంటుంది, ఓ రాజా, నాకు ఈ కమండలం సరిపోవట్లేదు, నన్ను ఎక్కడైనా ఉంచు అంటుంది. రాజు దాన్ని ఒక కుండలో వేస్తాడు. కాని ఆ కుండ కూడా పట్టనంత పెద్దగా అవుతుంది. అప్పుడు దానిని ఒక చెరువులోకి వదులుతాడు. ఆ చేప చెరువంత పెద్దగా అవుతుంది. ఆ చేపను సముద్రంలో వేస్తాడు. అప్పుడు ఆ మహారాజు, నేను ఇంతకాలము చేసిన తపస్సునకు మెచ్చి శ్రీ మహావిష్ణువైన నువ్వే నాకు ఈ రూపంలో కనిపించావు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చేప ఇంత పెద్దగా ఎప్పుడూ అవదు, అలాగే మనుష్య భాషలో మాట్లాడదు. నన్ను రక్షించు అంటూ వచ్చిన లోకరక్షకుడివి నువ్వు. నేను నిన్ను చూడాలని తపస్సు చేశాను, కాని నీవు ఈ చేప రూపంలో ఎందుకొచ్చావు అని చేతులు జోడించి నమస్కరిస్తూ అడిగాడు. అప్పుడు చేప, ఓ రాజా, ఈ రోజుకి 7వ రోజు ప్రళయం వస్తుంది. సముద్రం పొంగి భూమిని పూర్తిగా ముంచేస్తుంది. అప్పుడు భూమి మీద జీవులు ఉండరు. అందుకని నీవు ఆ రోజు ఇక్కడికి రా. ఇక్కడికి ఒక పెద్ద పడవ వస్తుంది. అందులో నీవు ఔషధాలు, ధాన్యాలు పట్టుకుని ఆ ఓడలోకి ఎక్కు. ఎక్కడ ఉన్నా సత్పురుషులు వచ్చి ఆ ఓడలోకి ఎక్కుతారు. అంతా చీకటి అయిపోతుంది. అప్పుడు సత్పురుషుల నుండి రకరకాల వెలుగులు వస్తాయి. దాని ఆధారంగా పడవ ఎటు వెళ్తుందో నీకు తెలుస్తుంది. చాలా ఎక్కువగా ఎత్తైన కెరటాలు వస్తాయి. అప్పుడు నీవు తట్టుకోలేవు. నేను ఈ రూపంలోనే పడవ మునిగిపోకుండా సహాయం చేస్తాను. కాని కొంతసేపటికి రెండో వైపు నుంచి కూడా ప్రవాహం ఎక్కువైపోతుంది. అప్పుడు ఒక పెద్ద పాము వస్తుంది. నీవు అప్పుడు ఆ పాము తోకని పడవలోని ఒక స్తంభానికి కట్టు. రెండో వైపు నా తోకకి కట్టు. అప్పుడు నేను పడవని రక్షించి కాపాడతాను. ఆ తర్వాత ఏం చేస్తానో నీవు చూద్దువుగాని అని అంటాడు.
7వ రోజు సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా సముద్రపు ఒడ్డుకు వస్తాడు. అప్పుడు పడవ వస్తుంది. ఆ రాజు దానిలో కూర్చుంటాడు. ఔషధాలు, ధాన్యాలు ఉన్న మూటలను పడవలోకి తీసుకెళ్తాడు. సత్పురుషులు వచ్చి పడవలో కూర్చుంటారు. ఆయన చెప్పినట్లుగానే జలప్రళయం వచ్చింది. అప్పుడు భూమి, సముద్రము ఏకమై అంతా నీటితో నిండిపోయింది. పూర్తిగా చీకటి అయిపోయింది. ఆ రాజు మహర్షిలో నుండి వచ్చిన వెలుగు వలన ఆ చీకటిలో పెద్ద చేపను చూస్తాడు. ఆ చేప ఆ పడవను ఎలా రక్షిస్తున్నది గమనించాడు. కొంత సమయం తర్వాత ప్రవాహం బాగా పెరిగిపోయింది. అప్పుడు ఆ పడవ దగ్గరికి ఒక పెద్ద పాము వస్తుంది. అప్పుడు ఆ రాజు పడవకు ఒకవైపు ఆ పాము తోక కడతాడు, రెండో వైపు చేప తోకకు కడతాడు. ఆ విధంగా ఆ పడవని కాపాడుతూ ఒడ్డుకు చేరుస్తారు. ఆ తర్వాత, ఓ రాజా, ఇప్పుడు ప్రళయం తర్వాత మళ్లీ కొత్త సృష్టి మొదలవుతుంది. నీవు మానవ లోకాన్ని పాలించే ధర్మశాస్త్రాన్ని చెబుతావు. నీవు చెప్పిన ప్రకారం పరిపాలన కొనసాగుతుంది అని విష్ణుమూర్తి చెబుతాడు. ఒడ్డున కూర్చోబెట్టి సత్పురుషులకు, సత్యవ్రతునకు విష్ణుమూర్తి జ్ఞానబోధ చేస్తాడు. ఇది ఇలా ఉండగా బ్రహ్మ వేదాలను తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ తల కింద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు. వేదాలంటే ఏంటమ్మమ్మా? వేదాలంటే ధర్మాలు, ఆచరింపవలసినవి, ఏది మంచి ఏది చెడు అని చెప్పేవి. అప్పుడు ఆ రాక్షసుడు కోసమే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. అప్పుడు ఆయన ఆ రాక్షసునితో యుద్ధం చేసి వాడిని చంపి వేదాలను రక్షిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ వేదాలను బ్రహ్మ చేతికి ఇచ్చాడు. బ్రహ్మ మళ్లీ సృష్టిని ఆరంభిస్తాడు. కాబట్టి ఈ మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు వేదాలను కాపాడుతాడు. అలాగే సత్పురుషులను, అంటే 7 మహర్షులున్నారు కదా, వారిని, రాజును ప్రళయం నుంచి కాపాడి ఒడ్డుకు చేరుస్తాడు. రాజు సత్యవ్రతుడు ఆ కొత్త సృష్టికి మొదటివాడు. అతడిని మనవుని చేస్తాడు. అంటే అందరినీ ధర్మంగా ఉండేటట్టు చూడటం. ఆయన ఈ లోకాన్ని ధర్మంగా పాలించాడు. మత్స్యావతారం కథ మనకు బోధించే సందేశం ఏమిటంటే, సంక్షోభ సమయాల్లో కూడా ధైర్యంగా ఉండి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ సమిష్టి నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాల్లో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవుట్ చేయండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు ఈ కథను చూడటానికి ధన్యవాదాలు.